ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నుండి టీడీపీలో చేరిన పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఒంగోలు పట్టణ పార్టీ అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాసరావు, వాసుకృష్ణ, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి ఈ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, నేను గత 27 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కాంగ్రెస్ నుంచి వారి మరణాంతరం వారి తనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి వాళ్ళు మరి ఆ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పదవి ఉన్నా లేకపోయినా పార్టీకి విధేయుడిగా, వైఎస్ఆర్ ఫ్యామిలీకి విధేయుడిగా, ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి విధేయుడిగా నేను ఇన్ని సంవత్సరాలు మరి రాజకీయాలు సుదీర్ఘంగా 27 years రాజకీయంలో ఎవరైనా కూడా తొందరపడకూడదు, వెయిట్ చేయడానికి కూడా ఒక అర్థం పడుతూ ఉంటుంది. 27 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. మా బ్రదరైనటువంటి విజయభాస్కర్ రెడ్డి కూడా నాకన్నా 10 సంవత్సరాల ముందు నుంచి మరి రాజకీయాల్లో ఉన్నాం. మరి ఒంగోలులో బాలినేని శ్రీనివాస రెడ్డి గారి గెలుపు కోసం మరి 6 ఎలక్షన్లో మేము ప్రతిరోజు కూడా ఆయన గెలవాలి, ఆయన గెలిపించుకోవాలి. మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మనం పదవులు ఉన్నా లేకపోయినా, పార్టీలో గుర్తింపు ఉన్నా లేకపోయినా ఒక కార్యకర్తగా సుదీర్ఘంగా నేను రాజకీయాలు ఉంటున్నాను. కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎలక్షన్ ముందు మరి వారు ప్రచారంలో ఎన్నికల ప్రచారం భాగంగా వారు చెప్పిన మాట, ప్రధాన ఉద్దేశం, ప్రధాన ఎజెండా నవరత్నాలు, మరి సంక్షేమం, మరి అవన్నీ కూడా చేస్తామని చెప్పడం జరిగింది. వాటిలో ప్రధానమైనటువంటిది మద్యపాన నిషేధం. ఇవాళ నేనేదో పార్టీ మారి విమర్శిస్తున్నాను అనుకుంటే వాళ్ళ మూర్ఖత్వానికి వదిలేస్తున్నాను. మనం ప్రజలకి ఏం చెప్పమని ఓట్లు వేయించుకుంటున్నాం. ఇవాళ సిద్ధాంతాలు మనకు ఉన్నాయా లేవనేది కూడా ఒక్కసారి ప్రజలు గమనించాలా. మడమ తిప్పును మాట తప్పునని జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా నేను దగ్గరగా చూశాను. కొన్ని పథకాలు కావచ్చు, ఆయన చేసే మంచి కార్యక్రమాలు కూడా మరి వాటిని పొగుడుతాం, తప్పు జరిగితే వాటిని విమర్శిస్తాం. అంటే ప్రజలకి మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది ఎంత, ప్రజలకి మనం చేస్తున్నటువంటి అన్యాయం కూడా అందరూ గమనిస్తుంటారు. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీలో చేరడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేయడానికి 2 కారణాలు ఉన్నాయి. ఎవరైనా రాజకీయాలు ఎదగాలని వస్తారు, కానీ తొక్కించుకోవదనో లేదు వంచింపబడదనో, మరి ఇలాంటి ఈ వంచనకి నేను తలగ్గున మనిషి. నేను ఇవాళ ప్రకాశం జిల్లాలో సుదీర్ఘ రాజకీయాల్లో 6 సార్లు గెలిచారని చెప్తున్నటువంటి మన మాజీ మంత్రి వాళ్ళు ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఇదే మీడియా సాక్షిగా నేను అడుగుతున్నా, మీరు ఎన్నో మాటలు చెప్పారు, ఎన్నో మాటలు నాకు కష్టపడాలి, పార్టీలో అధికారం వస్తే నీకు సముద్ర న్యాయం చేస్తాను, నీ స్థాయి పెద్ద స్థాయి, మీ అన్న కార్పొరేట్ స్థాయి, నీకు రాష్ట్ర స్థాయిలో పదవులు వస్తాయి, నన్ను గతంలో కూడా పోటీ చేయడానికి కార్పొరేషన్ ఎలక్షన్లో నేను కూడా మా మిసెస్ని నిలబెట్టాలనుకున్నాను. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల అదే బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఆగమన్నారు. 2009లో నేను దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి ఇదే వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ బావగారైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారు, వాళ్ళ ఎవరైతే బావగారైనటువంటి బాలినేని శ్రీనివాస రెడ్డి గారు, ఇద్దరు కూడా ఏం చేశారు మీ అందరికీ చెప్పే నేను ఆ రోజు దర్శనం కూడా వెళ్ళడం జరిగింది. మరి అవకాశం వచ్చిన రాని 2.5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడితే అవకాశం రాల 2009లో. మరి
2024 ఎలక్షన్కి 2 సంవత్సరాల నుంచి మార్కాపురంలో నేను సుదీర్ఘ రాజకీయ పోరాటం చేస్తున్నాను. ఏం పోరాటం చేశానండి? వాస్తవాలు మా ప్రభుత్వం, వైఎస్ఆర్ ప్రభుత్వం ఏం చేసింది, వాని మంచి చెడ ప్రజలకి తెలియాలా, వాస్తవాలు ప్రజలకి మనం చూపించుకోవాలని ఆ ఉద్దేశంతో నేను ప్రచార కార్యక్రమంలో 2021 నుంచి పశ్చిమ ప్రాంతం విడుకోని ప్రాంతం, ఆ ప్రాంతంలో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. అక్కడ కూడా విడుకోని ప్రాంతం మన తూర్పు ప్రాంతంలాగా అభివృద్ధి చెందాలని నేను ప్రజా పోరాటంలో ఆ ప్రాంతంలో మార్కాపురం జిల్లా జిల్లాలో ఏదైతే వెరిఫికేషన్ చేస్తారో వాటిలో భాగంగా నేను ముఖ్యమంత్రి గారు కానీ బాలినేని శ్రీనివాస్ గారు ఒకటే మాట చెప్పారు, వారు వెళ్ళొద్దని చెప్పారు. అంటే మీరు మార్కాపురం జిల్లా చేసేదానికి మీకు ఇష్టం లేదని కదా అని అర్థం. కానీ నేను పార్టీలో ఉంటూ కూడా స్వపక్షంలో విపక్ష పాత్ర ఎందుకు పోషించానంటే వాస్తవాలు ప్రజలు తెలియాలా, ఆ ప్రాంతం బాగుండాలా, మార్కాపురం జిల్లా చేస్తే పశ్చిమ ప్రాంతం బాగుంటుందని నేను నిస్వార్థపరంగా మరి గ్రామాలు తిరిగి 4 మండలాలు చుట్టేసి ప్రజల సమస్యల మీద నేను వాస్తవాలు తెలుసుకున్నప్పుడు ఆ ప్రాంత ఎమ్మెల్యే తమ్ముడు నయీం ఎవరైతే కుందూరు కృష్ణమోహన్ రెడ్డి కానీ వారి అరాచకాలకి హద్దు పొద్దు లేకుండా ఉంటాం. ఆ ప్రాంతంలో మరి 2 జిల్లాలో మంత్రులు ఉన్నారు. ఆ టైంలో ఒకరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఒకరు ఆదిమూలపు సురేష్ గారు. ఇద్దరు కూడా నేను ఒకటే అడుగుతున్నా, ఈ పశ్చిమ ప్రాంతాన్ని మోసం చేసే వ్యక్తుల్లో చరిత్ర హీరులుగా మిగిలిపోతారని చెప్పి ఇదే మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ మీరు రాజకీయాలు ఎదగాలి, మీ వారసత్వ రాజకీయాలు మీ పిల్లలు తీసుకురావాలి, మాలాంటి కష్టపడినోడికి మరి నిజమైన కార్యకర్తల్ని అంచెలంచెలుగా ఎదగాలని ఎవరైనా కోరుకుంటే వారిని వంచన చేసేది, దండం చేసేది, మరి మీరు పాలించేటువంటి రాజకీయాలు కుట్రలు పడినటువంటి వ్యక్తులుగా మీ ఇద్దరు చరిత్రలో మిగిలిపోతారని చెప్పని ఇదే మీడియా సాక్షిగా నేను చెప్తున్నాను. మీరు ఆ రోజు అడిగి ఉంటే పశ్చిమ ప్రాంతం జిల్లా వచ్చేది. ఆ ప్రాంతంలో అన్నారాంబాబు గారికి 80,000 మెజార్టీతో గెలిపిస్తే ఆ గొంతులు కోసాడు ఆ ప్రాంతాన్ని. ఆయన ఒక డేరా బాబా. ఇదే మార్కాపురం ఎమ్మెల్యే మరొక నయీం. ఆ చనిపోయిన అయిన తర్వాత నయీం అంటే ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఎమ్మెల్యే ఆయన తమ్ముడు చోట నయీం. వీరందరూ కూడా ఆదిమూలపు సురేష్ గారు మాయల మంత్రి. ఈ మాయల మంత్రి ఎలా ఉంటాడంటే పశ్చిమ ప్రాంతంలో ఉంటాడు, నాది వెలుగుపల్లి ప్రాంతం ఉంటాడు, ఎనుగుల ప్రాంతాన్ని జిల్లా చేసేటువంటి అవకాశం ఉంటే నీవు 2వసారి మంత్రి అయ్యేదానిక ఆ ప్రాంతం ప్రజలు గొంతుకొస్తుంది. అది ప్రజలకి మీరు తెలియజేయాలా. ఇవాళ నేను అక్కడ పోయి వాస్తవాలు తెలుసుకొని ఈ 2 సంవత్సరాలు సమస్యల మీద నేను ప్రజాపోరాటం చేస్తే, అవినీతి మీద ప్రజాపోరాటం చేశా, నకిలీ స్టాంపులు, భూక్రమణలు, భూకబ్జాలు పాల్పడినటువంటి ఆ ప్రాంతంలో ఎవరైనా సరే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నవాళ్ళు కానీ ఇంకో పార్టీలో ఉన్నవాళ్ళు కానీ అందరి మీద నేను ముక్త కంఠంగా ప్రజల్లో తీసుకొచ్చి మీడియా సాక్షిగా వాస్తవాలు ప్రజలకి నిగ్గు తెలిస్తే నా మీద కక్ష సాధించారు. నీకు 2వసారి మంత్రి పదవి కావడానికి నువ్వు ఆ ప్రాంతాన్ని గొంతుకొచ్చినటువంటి మంత్రి ఈ ఆదిమూలపు సురేష్ అని చెప్పి నేను చెప్తున్నా. నన్ను లోకల్ కాదు, నాన్ లోకల్ అన్నారు, ఒంగోలు వాసి అన్నారు. నువ్వు ఏ వాసి అయితే ఈరోజు కొండేపు వచ్చి పోటీ చేస్తున్నావు. కొండేపు వచ్చి ఎందుకు పోటీ చేస్తున్నావు? ఈ ఎర్రగొండ బాబా పోటీ చేయొచ్చుగా. అదే అన్నారాంబాబు డేరా బాబా, ఈ డేరా బాబా అక్కడ పోటీ చేయొచ్చుగా. 82,000 మెజార్టీతో గెలిపిస్తే, ముఖ్యమంత్రి అంత మెజార్టీ భారీ మెజార్టీ గెలిపిస్తే మరి ఎందుకు నువ్వు ఆ ప్రాంతాన్ని వదిలేసి రాజకీయ సన్యాసం చేసి నా కొద్దురా బాబు అంటే అలాంటి ఒక వ్యక్తి డేరా బాబు అని ఇవాళ మళ్ళీ మార్కాపురంలో తీసుకొచ్చి మళ్ళీ మ్యూచువల్ ట్రాన్స్ఫర్ చేశారు. ఇదే నాన్ లోకల్ అన్న వ్యక్తి మళ్ళీ మా అధికారంలో ఉన్నటువంటి కొండపై కాన్స్టిట్యూన్సీకి వచ్చాడు. ఈయన ఇప్పుడు ఏది కూడా రాజకీయాల్లో లోకల్ నాన్ లోకల్ అనేది ఉండదు. భారతదేశంలో ఏ వ్యక్తి అయినా సరే పౌరసత్వం ఉన్న వ్యక్తి మన భారతదేశం మనకి ఇచ్చినటువంటి హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం కానీ ఒకటే చెప్తుంది, ఎవరు ఎక్కడైనా ప్రశ్నించవచ్చు, సమస్యలు వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలా. ఇవాళ వారసత్వ రాజకీయాలకో, ఇవాళ మీ ఆస్తిని పెంచుకోవడానికో, మీ పుత్రరత్నాలు రాజకీయాలకు పెంచుకోవడానికో మీరు రాజకీయాలు చేస్తే చరిత్ర హీనుడుగా మిగులుతారని అదే మీడియా సాక్షిగా 2 సంవత్సరాల క్రితం మార్కాపురం జిల్లా ఉద్యమంలో నేను పాల్గొనడం జరిగింది. ఇవాళ మిత్రపక్షాలు అందరితో నేను పాల్గొన్నా.
గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తేనే వాస్తవాలు తెలుస్తాయి. ఆ ప్రాంతం బాగుంటుంది. అమాయకులు కడప తర్వాత అంత ఆనెస్ట్ గా 5 నియోజకవర్గాల పశ్చిమ ప్రాంతంలో మనకి గెలిపించారు. మనం వాళ్ళ ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, మరి ఎన్నెన్నో చిన్న చిన్న పార్టీలు కానీ వాళ్ళందరూ కూడా ప్రతిపక్షంలో ఉన్నారు. అధికారంలో ఎవరు అడిగి ఉన్నామండి? వైఎస్ఆర్ కాకపోతే మనం ఉన్నాం. మనం ఉన్నప్పుడు ఎలా ఉండాలని ప్రజల కోసం ప్రజలు మనం గెలిపించారు. చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉండి ఆ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాడని, రాష్ట్రం అల్లకల్లోలో అయిపోతుందని, రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయి, అవన్నీ మనం తీరుస్తామని వాస్తవాలు, నిజాలు, అబద్ధాలు, మరి వాస్తవాలు చెప్పి మనం వచ్చినప్పుడు మరి గొంతులు కోసేటువంటి ఈ హక్కు మీకు ఎవరికి ఇచ్చారు? చట్టసభల్లో పోయి ఆ ప్రాంత సమస్యల మీద పోరాటం ఈ సన్నాసు ఎమ్మెల్యేలు అందరూ కూడా మోసం చేసిన చరిత్రహీనంగా మిగిలినని నేను ఆ రోజు చెప్పా. ఈ రోజు కూడా ఆ మాటకే నిలబడి ఉన్నాను. ఎందుకంటారండి? మిమ్మల్ని అనాల్సిన అవసరం ఏంది? మీకు ఓట్లు వేశారు. మీరు గెలిచి మరి మంత్రులుగా ఇక్కడ ఉండి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన వ్యక్తులుగా జిల్లాలో మీరు ఉన్నారా లేదని అడుగుతున్నాను మీడియా సాక్షిగా. ఇవాళ ఇంకోటి ముఖ్య ఉద్దేశం, నేను నిజాయితీగా నిస్వార్థంగా ప్రజా పోరాటం అవినీతి మీద ఇవాళ వైఎస్ఆర్ కాన్స్టిట్యూన్సీలో ఈ 400 సంవత్సరం ప్రభుత్వ హయాంలో పశ్చిమ ప్రాంతం కానీ, తూర్పు ప్రాంతంలో కానీ భూ కబ్జాల మీద ఇన్ని విచ్చలవిడిగా జరుగుతుంటే 2 మంత్రులు ఒత్తులు తిరిగిపోయారని అడుగుతున్నా. ఇవాళ అధికారం మనకిస్తే అధికారంలో ఉండి మనం పరిపాలన ఎలా చేయాలి? మనకి పరిపాలన చేతకానప్పుడు ఈ కబ్జాకోరులు కానీ, ఈ ఏదైతే నకిలీ స్టాంపులు విచ్చలవిడిగా జరిగినాయంటే మన పరిపాలన చేతకానప్పుడు ఇలాంటి దొంగలు వస్తారు. వాళ్ళకి మనం కొమ్ము కాస్తే ఇంకా ఘోరంగా చేసుకుంటూ పోతారు. గతంలో కూడా వీటి మీద గత ప్రభుత్వంలో కూడా జరిగిన వాటి కొద్దిగా జరిగినాయి. మరి ఇది ఘోరంగా అయితే వైఎస్ఆర్ ప్రభుత్వంలో విపరీతంగా ఇష్టానురూపంగా దానిలో ఎంత ఘోరం అంటే ఒక రాష్ట్రం ఒక తీసుకోవడానికి మనకి ఎవరిచ్చారండి హక్కులు? వాడికి మనం దొంగలు ఎవరైతే మోసం చేసే వ్యక్తిని మన కులపోడో, మన పార్టీ వాడో, మన వాడని చెప్పి మనం ఎంకరేజ్ చేస్తే వాడు అదే పనిగా ఆస్తులు కష్టపడినటువంటి ఇవాళ రైతులు, బిడ్డలు పల్లెటూరు నుంచి పిల్లలు చదివించుకోవడానికి వచ్చి వాళ్ళ పిల్లల పెళ్లికి దాచిపెట్టేటువంటి భూములు కూడా దోచుకుంటే ఏంటి వాళ్ళ పరిస్థితి? వాళ్ళ రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ బిడ్డల పెళ్లి కోసమో, వాళ్ళకి ఆస్తుల కోసం పాపం రూపాయలు మరి చేతిలో వచ్చిన డబ్బులు, మిగిలిన డబ్బులతో, ఫిక్షన్ డబ్బులతో, లేదు వాళ్ళకి రిటైర్డ్ అయిన డబ్బులతో మరి భూములు కొనుక్కుంటే ఈ ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి రాష్ట్ర చరిత్రలో ఎక్కడ జరిగినటువంటి భూ కబ్జాలు, నకిలీ స్టాంపులు, కుంభకోణం ఇక్కడ జరిగిందంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మనం కొంతమందికి అండగా ఉంటేనో, లేదు తప్పుడు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తానో ఇవన్నీ జరిగిన మాట వాస్తవా కాదా? ఇవాళ నేను కూడా చాలా అప్రిషియేట్ ఫీల్ అయ్యాను. ఎలక్షన్ ముందు ఏ ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే ఇలాంటి బయటికి తీయను. మరి తీసింది కూడా మా ఒంగోలు ఎమ్మెల్యే శాసనసభ్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారే. మరి వీటి మీద సగర్వంగా మీరే ముందు చెప్తున్నారు. ఆయన కాదండి, దీన్ని ఫస్ట్ వెలికి తీసింది ఒక IAS, IPS వ్యక్తులు భూములు కబ్జా ఫస్ట్ గురయ్యండి. వాళ్ళు పెద్ద స్థాయి ఉంటే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నా భూమే పోయిందని వాడు ముఖ్యమంత్రి స్థాయిలో పోయి చెప్పుకుంటే వాటి మీద ఈ తీగలాగిన దొంగ మొత్తం వైఎస్ఆర్ ఫ్యామిలీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీలోనే నేచర్గా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి మంచం మీద ఆ పక్క ఈ పక్క చెవుల్లో ఊగేటువంటి 2 వ్యక్తులు, ఒకరు భక్తవచ్చన్ రెడ్డి, ఒకరు శ్రీనివాసరెడ్డి దుంప. వీళ్ళు ఎవరండి? వీళ్ళకి 100 కోట్ల ఆశలు ఉన్నాయి. వీళ్ళు గ్రానైట్ వ్యాపారాలు చేస్తారు, గ్రానైట్ ట్రైనర్లు అడుగుతారు. మరి కృష్ణపట్నం బోర్డు పోతుంటే మరి డిపార్ట్మెంట్స్ మొత్తానికి కూడా రూపాయి కూడా కట్టకుండా ప్రభుత్వానికి కట్టాలని ట్యాక్సులు కట్టరు, దొంగ బిల్లులు, ఇవన్నీ కూడా గ్రానైట్ వసూల్లో కూడా ఎంత ఘోరంగా అంటే నాకు తెలుసు. నేను పోను చాలా ఎపిసోడ్లు ఉంటాయి. ఒక ఎపిసోడ్ అంటే ఇది దాదాపు 10 గంటలు చెప్పినా కూడా తరగండి సమాచారం నా దగ్గర ఉంది. సమయం వచ్చినప్పుడు సరే వారు కూడా నేను మాట్లాడిన మీద స్పందించిన దాన్ని బట్టి ఇంకా చాలా ఎపిసోడ్లు దీని వాస్తవాలకి నిజాయితీగా నేను అన్ని కూడా ప్రమోషన్ చేస్తా. ఏది ఏమైనా కూడా ఇవాళ ఒంగోలు భూ కబ్జాలు మొత్తం కూడా సిట్ ఏపించిన మాట వాస్తవే. నువ్వే ఏపించి అనుకుందాం బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు ఏపించి సిట్ని ఏం చేశారు? సిడౌన్ చేశారా లేదా? నీ సొంత ఏదైతే నీ సొంతంగా నేను కూడా అదే సామాజిక వర్గం, నీ బంధువులు కూడా
నేనైతే బంధువు చెప్పుకునే రాజకీయాల్లో వెళ్ళుంటే నేను కూడా బ్రోకర్ రాజకీయాలు ఇలా ఈ మోసమైనటువంటి పనులు చేస్తుంటే నేను కూడా ఈరోజు రాజకీయాల్లో చాలా మంచి పొజిషన్ ఉండేవాడు. అనిపించింది నాకే. ఇలాంటి రాజకీయాలు మేము చెయ్యం. ఇవాళ మీ పుత్రత్వం మనకు ఎమ్మెల్యే చేసుకోవాలని ఇంకోడు కోరుకోవడం తప్పులేదు. ఎందుకంటే ఎవరు కూడా ఎవరు బిడ్డని వాళ్ళ బిడ్డ బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళ రాజకీయం కూడా ఎదగాలని కోరుకుంటారు. మీరు బాగుంటే కాదు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, నీతో పాటు నచ్చినటువంటి కార్యకర్తలు, నీలో నచ్చినటువంటి నీతి నిజాన్ని పాల్గొంటారు, వాళ్ళు గమనించాలని ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నాను. ఇవాళ నాకు జరిగిన అన్యాయం, నా మీద కూడా భూ కబ్జా ఆరోపణలు గతంలో వచ్చినాయి, వైజాగ్లో వచ్చినాయి. వైజాగ్ మీద ఎంక్వైరీ ముఖ్యమంత్రి గారు సిపి గారికి చెప్పి అమిత్ షా పోలీసు విశాఖపట్నం నా మీద ఎంక్వైరీ చేసి నాకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఇదే ఒంగోలులో దళిత సోదరుడు నేను నాగేంద్ర గారు వాళ్ళ భూమి పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి కబ్జా చేశాడని మరి మీడియా మొత్తం తీసుకెళ్లి ఆయన నేను ఏదైతే నా సైట్లో నేను ఫినిషింగ్ చేసుకుంటే దాని మీద కూడా వారు ఆడ వచ్చి డ్యామేజ్ చేస్తే వాటి మీద కూడా అది కేసు పెట్టుకుంటాం. అది ప్రైవేట్ ప్రాపర్టీ అండి, ప్రైవేట్ ఇష్యూ. అది బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి, రాజకీయాల్లో పవర్ ఉందని పవర్ పాలిటిక్స్ చేస్తే నీకన్నా పెద్ద పెద్ద నాయకులు తల చూసే నేలకి చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్రైవేట్ ఇష్యూ అయితే మీకే సంబంధం అండి. ఒకవేళ నిజంగా నేను నాగేంద్ర గారి భూమి కబ్జా చేస్తుంటే ఆయన చట్టం ఉంది కదండి, ఇవాళ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, అది తప్పనిచ్చి ఇవాళ వారు జ్యుడిషియల్ వ్యవస్థ ఉంది, న్యాయ వ్యవస్థని వారు భూమి మీదకి ఇవాళ 3 సంవత్సరాలు ఇష్యూ జరిగింది. మరి వారు ఎందుకు భూమి మీదకి నా రైతులైతే భూమి కబ్జా చేస్తే మరి ఇష్యూ చేశారు? అది జరిగింది. అది ఎవరైనా కూడా నిజంగా జరిగితే వాళ్ళు కూడా చెప్తారు, మాట్లాడతారు. దాన్ని తొందరపడి ఆయన కూడా తెలుసో తెలియకో నా గురించి చాలా చండాలంగా మాట్లాడినా నువ్వు ఏం చేసావు? ఇదే నేను నాగేంద్ర గారు నేను తప్పు చేస్తుంటే ఇవాళ 3 సంవత్సరాల అక్షరాల ఆయన కోర్టుకి ఎందుకు పోలేదు? నిజంగా ఉంటే ఎవరైనా కాగితాలు ఉంటే పర్ఫెక్ట్ ఉంటే కోర్టు పోతారా? అది ఇద్దరిది కాదంటాడు. కాదు ఇద్దరిది కాదు ఈ భూమి ఎవడుకుంటాడు చెప్పవయ్యా, నువ్వు చెప్పు, నేను రాజకీయ సన్యాసం చేస్తా, నేను నిరూపిస్తా. నువ్వు రాజకీయ సన్యాసం చేస్తావా ఒంగోలులో? రెండో వ్యక్తి రెండో క్యాడు ఎత్తకూడదా? నీకన్నా ఒక చొక్కా బాగున్నా, వాడు కొద్దిగా బాగున్నా, వాడికి వాయిస్ ఉంటే వాడు తొక్కేసాడు కొన్నాడు. ఇది నేను 2021-22లో నా బర్త్డే నా అభిమానులు నా కార్యకర్తలు అభిమానించేవాళ్ళు ఫ్లెక్సీలు కడితే కర్నూలు నడిపించి నుంచి మంగళూరు దాకా ఇక్కడ లేడు, మన మధ్య లేడు. కానీ మాట్లాడాల్సిన సమయం ఎన్ని వాస్తవాలు మాట్లాడబోతే నిజాలు మరుగున పడిపోతాయి. కాబట్టి సింగరాజు వెంకట్రావు గారు నువ్వు కారులో వెళ్తూ ఈ ఫ్లెక్సీలు వీడికి ఎక్కువైపోయింది, వీడి ఫ్లెక్సీ తీసేయమని చెప్పి మొత్తం మున్సిపాలిటీలు వేశాడు. నాకు ఎంత ఆత్మ ఘోషించుంటుంది, ఎంత ఆత్మ ఘోషించుంటుంది. నీ ఫ్లెక్సీలే ఉండాలా అంటే నీ అభిమానులు ఎవడో 1 రోజు 2 రోజులు కట్టిన రోజే తీసి మున్సిపాలిటీలో పడేశాడు. నాకు ఆ రోజే పార్టీ మారాలనుకున్నా. ఇవన్నీ కూడా వాస్తవాలు ప్రజలకు తెలియాలా? బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎంత మంచివాడో అంతే ఘోరంగా వెనక సైలెంట్ రాజకీయాలు చేస్తాడు. ఇవాళ ఇవన్నీ కూడా నా పర్సనల్గా నేను పార్టీ మారిన దానికి వాస్తవాలు మీడియాకు తెలియజేయాలని నేను చెప్తున్నా. నా మీద ఎస్సీ ఎస్టీ అది ఎట్లా జరిగింది మనం ఆయన చెప్పబోయినా కూడా ఎవరైనా జరిగిందంటే కేసు కడతారు. ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఇవాళ నా మీద కట్టించావు. నీకు దమ్ముంటే ఎలక్షన్లో నామినేషన్ లోపల భక్తవత్సలుడిని తుంబా శ్రీనివాస్ రెడ్డిని ల్యాండ్ గ్రాబింగ్ కేసులో కట్టి లోపల వేపిస్తావా? నేను సవాల్ చేస్తున్నా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి మీద మాట్లాడుతావు? పక్కన ఎస్పీ కలెక్టర్ పెట్టుకొని నా మీద నువ్వు ల్యాండ్ గ్రాబింగ్ కేసు కట్టిస్తావా? ఏం నీలాగా ఎదకూడదు ఎవడు అంటే వాళ్ళ సొంత పార్టీలో అని నువ్వు ఇంత వంచావు, నీ సొంత సామాజిక వర్గాన్ని వంచావు, నీ బంధువుని వంచినోడివి. నువ్వు ఎవరిని కాపాడుతావు స్వామి? నన్ను కాపాడమని అడగదా? నేను ఏ రోజు ఆయన పోయి నాకు జరిగింది అడగదా? పోయి ధర్మాన్ని చట్టానికి పోయాను, నాకు హైకోర్టు తెచ్చుకున్నా. దాని మీద ఈ మధ్య కూడా నడుస్తుంది. చట్టం తన పని చేసుకుపోయింది. వాళ్ళ మీరు రాజకీయాల్లో మీకు రాజకీయాలు ఎవరైనా సరే రాజకీయంగా మాట్లాడదు కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మరి
దాని పక్కన ఉన్న ప్రతిపక్షం కూడా అంతే డబల్ త్రిపుడు విమర్శలు చేస్తారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీరు ఎవరు తిట్టించద్దు, మీరు మంచి రాజకీయాలు చేయండి, మీరు మంచిగా మీ గెలుపు కోసం మీరు ట్రై చేయండి. పక్కన ఉన్నటువంటి వ్యక్తుల మీద విమర్శలు చేస్తే దానికి డబల్ త్రిపుడు ఇది ఉంటుంది. వాస్తవాలు ప్రజెంటేషన్ చేస్తా. నాకు జరిగిన అన్యాయం, నా మీద కట్టించిన కేసు నువ్వు కట్టిస్తే నేను రాజకీయాలు మానేస్తాను. నువ్వు ఒంగోలు నుంచి పోటీ చేయకుండా ఉంటావా? ఒంగోలు పోటీ అంటే వాళ్ళిద్దరికి కబ్జాలది మొత్తం చరిత్ర, సిట్లో ఆఫీసర్లో అందరి దగ్గర ఎవరో భూమి కొట్టేశాడో నా దగ్గర ఒంగోలు చరిత్ర మొత్తం ఉంది. ఈ రోజు వరకు సమయం రావాలి దేనికైనా. ఇవాళ నన్నే ఇబ్బంది పెట్టించే పార్టీలో ఇవాళ జిల్లా అధ్యక్ష పదవి నువ్వు నాకు అడిగే, నేను ఎందుకు గతంలో నువ్వే చెప్పావు కార్పొరేషన్ చైర్మన్ ఇస్తా, నీకు ఉన్నత స్థాయి పదవి ఇస్తాను. పదవి లేకపోయినా నీకు 20 సంవత్సరాలు రాజకీస్తే నీ మనిషిగా ఉంటే నువ్వే నా మీద ఇలాంటి కేసులు కట్టించి నా బర్త్డే పార్టీ పెట్టిన ఫ్లెక్సీలు తీసుకెళ్లి ఒక దాదాపు 190 ఫ్లెక్సీలు మున్సిపాలిటీ పడేసావంటే నీ అరాచక పాలన, నీ కుటుంబ పాలన ఎలా ఉందయ్యా? మీ పుత్రరత్నం వెనకాల మొత్తం నా దగ్గర ఎవరైతే అభిమానులు తిరుగుతారో వారందరినీ మొత్తం లాగేసి బెదిరి పోవద్దు అని నా మనుషులు మొత్తం దూరం చేశారు. అంటే మీరు ఇంత ఘోరమైన పాలన చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఇవాళ నేను కేవలం వాస్తవంగా ఈ పార్టీలో రేపు జరగబోయే ఎన్నికల్లో రేపు ప్రభుత్వం వస్తుందా రాదని నాకు తెలియదు. రేపు నేను చేసే నిస్వార్థ రాజకీయం గత 20 సంవత్సరాలు చేశాను. ఇదే ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వారి ఆధ్వర్యంలో నేను ఒంగోలు ఎన్నికల రాజకీయాల్లో సుడిగాల పర్యటన చేస్తా, గడప గడప పర్యటన చేస్తా, వాస్తవాలను ప్రజలకు తెలియస్తా, నన్ను ఒంగోలులో కూడా తిరగద్దని చెప్పారు. కాబట్టి పశ్చిమ ప్రాంతంలో పార్టీ మారినాడు బొమ్మని నాకు ఆయన తెలిసిన కొంతమంది మిత్రులు చేత పొమ్మన్నారు. ఏంటి మీరు ఏం తర ఇక్కడ తిరగకూడదు అక్కడ తిరగకూడదని నా గురించి మీరు ఏ 1-2 చేస్తే 10 టైమ్స్ తిరిగేసి చెప్పడానికి వాస్తవాలు ఆధారాలతో సహా ప్రజెంటేషన్ పెడతా. ఏదైనా కూడా ప్రజలందరూ గమనించాలా. ఇవాళ మన ఏదైతే జాతీయ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 12 పాత జిల్లాలో 12 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించుకుంటే ఈ జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడింది. ఈ ఇసుక ల్యాండ్, ఈ అయితే లెక్కర్ మాఫియా ఇవన్నీ కూడా అంతమైపోతాయి. మరి అడుగు బలహీన వర్గాలు బాగుపడతారు. ఇవాళ పార్టీలు ఎవరో అవకాశవాదులు పార్టీ అధికారులు కూడా మారుతారు. నేను నిస్వార్థంగా నాకే పదవి కూడా మరి పార్టీ రాష్ట్ర స్థాయి పదవిలో కూడా ఆ కమిటీలో జనార్దన్ గారు నాకు ఇప్పిస్తానా కూడా అన్న ఏదో పార్టీ పదవి కోసం వచ్చేటువంటిది. నేను నిస్వార్థంగా వచ్చి ఈ గెలుపు కానీ నాకు ఏదైతే మార్గాపురం, గిద్దలూరు, సంతనూరువాడు ఏదైతే కొండేపి నేను చేసుకున్న మా అత్తగారు ఊరు అక్కడ కానీ ఒంగోలులో నేను సాయశక్తుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిపించేదానికి నా వంతు నిస్వార్థంగా మరి వారి గెలుపుకి నేను పనిచేస్తా. నీతి నిజాయితీ ఉంటా. నా మీద విమర్శలు చేసిన వాడికి తిప్పి తిరగకూడడానికి ఇట్లాంటి 100 ఎపిసోడ్ నా దగ్గర ఉన్నాయి. అన్ని ప్రజెంటేషన్ చేస్తా, ప్రజలకి తెలియజేసి వాస్తవాన్ని గమనించమని మీడియా సాక్షిగా కోరుకుంటూ, మరి ఇంకొకటి ఇక్కడ కడప జిల్లా వాళ్ళు ఎంటర్ అయిపోయారండి. కడప జిల్లా నుంచి కొంతమంది వచ్చేసి ఈ ఏరియా కడప ఎక్కడైతే కొద్దిగా టీడీపీకి అనుకూలం పడదో ఆ ఏరియాలో కడప వాళ్ళు పంపిస్తారంట. నన్ను కూడా ఏమన్నారు మా వార్డులో అక్కడ మీకేం కావాలి కడప వాళ్ళు పంపిస్తా ఉన్నారు. అంటే ఎంత ఫ్యాక్షన్ రాజకీయాలకి ఏమైనా అడ్డాలు చదువుకుంటారా? ఎవరండి రఘురెడ్డి? ఈ రఘురెడ్డి ఎక్కడి నుంచి వచ్చాడండి? గతంలో ఆయన ఏం తెలుసా? ఆయన పెద్ద ఏదో రాజకీయ కుటుంబం చెప్తాడు. అతను ఒక గ్యామ్లర్, క్రికెట్ పోకి ఇవి కూడా అన్నీ చెప్పుకుని పోతే చాలా ఉన్నాయి. అతను అవి కూడా సమయం వచ్చినప్పుడు అన్ని కూడా తీస్తా. ఎక్కడెక్కడ ఏం మాట్లాడతాడు, ఏం చెప్తాడు, ఇక్కడ వస్తే తెలుస్తాడు. నీ ఊళ్ళో తెలుసుకోవాలి, కమలాపురం పోయి ఇక్కడ ఎందుకు తెలిసేది? ఇక్కడ ఒంగోలులో జనం ఆల్రెడీ అందరికీ తెలుసు వాస్తవాలు ఏంటి. జనార్దన్ గారు 5 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేశారు, నిస్వార్థంగా తన కుటుంబ సభ్యులు ఉన్నా సరే దూరం పెట్టి నిజమైన కార్యకర్తలుగా నాయకులకు పదవించాడు. ఇవాళ రేపు కష్టపడండి అందరూ కూడా. డెఫినెట్గా అందరికీ మంచి పదవులు వస్తాయి. అందరినీ ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని కానీ
ప్రకారం జరుగుతున్నటువంటి ఈ దోపిడీ అఖిలేష్ బాబులు భూ కబ్జాలు మొత్తం కేరళ పట్టాసు బాలేని చుట్టుపక్కల బాలేని చేశారని అంటలా బాలేని గారు చుట్టుపక్కల ఎంకరేజ్ చేసినట్టే ఆయన కూడా చేసినట్టే. దీన్ని ఇవన్నీ కూడా మానుకొని చక్కటి రాజకీయాలు చేయండి. ఇవాళ జనార్దన్ గారి గురించి కూడా కొంతమంది మాట్లాడతారు. నేను దానికి చాలా ముందు ఎపిసోడ్లో మాట్లాడతాను. మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి వాస్తవాలు ప్రజలకు తెలియాలని మా టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కొట్టారి నాగేశ్వరరావు గారు, కామేపల్లి శ్రీనివాస్ గారు, వాసుకృష్ణ గారు, మీరందరూ కూడా ఇంకా జరగబోయేటువంటి విషయాలు పంచుకుంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ జరగవలసి పోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేక మొన్న 28వ తేదీ సాక్షి పత్రికలోనే 3వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటారు. పైగా వాలంటీర్స్ని పింఛన్ల పంపిణీలో పాల్గొనొద్దని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ వాలంటీర్లని ఇంటికి డబ్బులు ఇవ్వకుండా చేసిందని చెప్పి ప్రచారం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 62,90,000 పెన్షన్లు ఉన్నాయి. మీ సచివాలయ ఉద్యోగులు 1,35,000 మంది ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరు పింఛన్లు పంపిణీ చేస్తే ఒక్క వ్యక్తి 49 పెన్షన్లు ఇవ్వడానికి ఒక్కరోజు సమయం పట్టింది. ప్రతి ఒక్కరూ ఇంటికి వెళ్ళి ఒక్క రోజులో పింఛన్లు పంపిణీ చేస్తే కావాలని దురుద్దేశంతో తెలుగుదేశం పార్టీ మీద నింద వేయడం కోసం ఈరోజు వృద్ధుల్ని, వికలాంగుల్ని ఈరోజు 3వ తేదీ నుంచి పింఛన్లు పంపిణీ వాయిదా వేసి అది సచివాలయ కార్యాలయాల దగ్గరికి వాళ్ళందరినీ వచ్చి పింఛన్లు తీసుకుని వెళ్ళాలని చెప్పి ప్రకటించడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం. అట్లాగే చర్చి CEO మురళీధర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఒక కుట్రతోటి ఈ పింఛన్ల పంపిణీని జాప్యం చేసి 10 రోజులు ప్రజలందరూ కూడా వృద్ధుల్ని, వికలాంగుల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పి ఒక కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకొని సచివాలయ ఉద్యోగులు 1,35,000 మందిని ఉపయోగించి ఒక్కొక్కరికి 49 పింఛన్లు మాత్రం వస్తాయి కాబట్టి ఒక్క రోజులో వాళ్ళ ఇంటికి వెళ్ళి పింఛన్లు పంపిణీ చేయాలని చెప్పి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. గత వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపన నుండి వైఎస్ఆర్సీపీలో రాష్ట్ర స్థాయిలో క్రియాశీలకంగా పనిచేస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా ఎదిగి వైఎస్ఆర్సీపీలో వారు చేస్తున్న దుర్మార్గాలని, దుశ్చర్యల్ని ఖండిస్తూ వాళ్ళకి కంట్లో నడుచులాగా ఉండి ఆ బాధలన్నింటినీ తట్టుకోలేక ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరం, ఒంగోలు నియోజకవర్గానికి రామచంద్ర జనార్దన్ గారి గెలుపు అవసరం అభివృద్ధికి అని చెప్పని సోదరుడు పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో నన్ను చేరిన సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ వారిని తెలుగుదేశం పార్టీ తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతా ఉన్నాం. సోదరుడికి మా తెలుగుదేశం పార్టీలో పార్టీకి సంబంధించి పార్టీ కార్యక్రమాల పట్ల నిరంతరం పార్టీ అభివృద్ధికి, పార్టీ గెలుపుకి కృషి చేస్తానని చెప్పడం చాలా ఆనందకరం. సోదరుడితోటి మేము కూడా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మేము కూడా ఆయన్ని నిన్నటి నుంచి మేము స్వాగతిస్తున్నాం. ఆయనతో పాటు మాతో పాటు ఆయన వ్యక్తిగా ఒక కుటుంబ సభ్యుడిగా ఆయనకి ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా అందరం ఒక కుటుంబంలో వచ్చిన సమస్యలనే ఆయన దగ్గర ముందుంటామని చెప్పని సోదరుని మనస్ఫూర్తిగా అభినందిస్తాం. థ్యాంక్ యూ. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక 30-40 రోజుల్లో పేడపోతూ ఉంది. వీళ్ళు జీవితకాలం కర్కోటకంగా కఠినంగా వెళ్తూ ఉన్నారు.
అందులో భాగంలో పింఛన్ పంపిణీ వ్యవహారంపై వారు దీన్ని కూడా పింఛన్ పంపిణీ విధానం మీద కూడా రాజకీయం చేస్తూ ఉన్నారు. వారు ఖజానాలో డబ్బు లేకుండా కాంట్రాక్టులకి అడ్డగోలుగా దోచిపెట్టి ఈ రోజున వృద్ధులకి, మహిళలకి, వితంతులకి, వికలాంగులకి పింఛన్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఇచ్చే దాంట్లో కూడా రాజకీయం చేస్తూ వాలంటీర్ల ద్వారా పింఛన్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుంది, ప్రతి ఇంటికి పింఛన్ ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని చెప్పని ఒక ప్రచారాన్ని సృష్టిస్తూ ఉన్నారు. దాన్ని వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టడం, వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పింఛన్ అడ్డుకుంటారని చెప్పంటా ఉన్నారు. దీనికి మా అన్న మావపల్లి శ్రీనివాసరావు చెప్పినట్టు 28వ తారీఖే సాక్షి పత్రికలో పింఛను 3వ తారీఖు ఇస్తారని చెప్పని వాళ్ళు ప్రకటన రావడం, దీని అందరినీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు సచివాలయ వ్యవస్థ ఉంది. ఒక్క సచివాలయంలో 14 నుంచి 15 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. ఒక్కొక్క డివిజన్లోనూ ఒక గ్రామంలోనూ 300 నుంచి 400 మంది పింఛన్లు లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళ ద్వారా ఒక్కొక్క ఎంప్లాయీకి 30 మందిని ఇచ్చినా కానీ కరెక్ట్గా గంటలో పింఛన్ పంచగలరు. మీకు చిత్తశుద్ధి లేక పేద ప్రజలకు నేరుగా ఇంటికి వెళ్ళి వాళ్ళకి పింఛన్ ఇచ్చేదానికి లేక దీన్ని కూడా రాజకీయం చేసుకోవడం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలని అడ్డుకున్నారని చెప్పని ప్రజల్లో తీసుకెళ్ళడం నిజంగా ఎంత నీచానికని కూడా ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు తెలియజేస్తున్నారు. మేము మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. రేపు రాబోయేది తెలుగుదేశం పార్టీ. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4,000 రూపాయలు పింఛను ప్రతి ఒక్క అర్హులకి నేరుగా వారింటికి వచ్చే విధంగా చేస్తారని చెప్పని పలు సందర్భాల్లో పలు సమావేశాల్లో హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ దాన్ని పట్టుకున్నది. మీరు ఒక్కసారి గమనించండి. ఈ వైఎస్ఆర్సీపీ తలపొలి మాటలు నమ్మకండి అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తారు.